నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు కాలేజీ టీవీ. నాకు కొన్నిసార్లు కొన్ని కన్వర్జేషన్స్ చేసేటప్పుడు చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది, చాలా ఉత్సుకత కూడా చాలా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే నేను తెలుసుకోబోయేటువంటి ఇన్ఫర్మేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి. రైట్, నాతో పాటు చూసేటువంటి వీక్షకులకు కూడా ఈరోజు నాతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ గారు. ఆయనతో మాట్లాడే కంటే ముందు నేను ముందే చెప్పాలి అసలు ఏమేమి మాట్లాడబోతున్నా అనేటువంటిది. ఒకటి, భారతదేశంలో రానున్నటువంటి రోజుల్లో బీజేపీ పరిస్థితి ఏంటి అంటే, మేము నేషన్కి సంబంధించిన విషయాలు చాలా లైట్గా అలా టచ్ చేయనట్టుగా ముందుకెళ్ళిన రాష్ట్రానికి సంబంధించి మాత్రం బీజేపీకి సంబంధించి చాలా ఇన్ డీటెయిల్డ్ ఎనాలిసిస్ నేను సార్ దగ్గర నుంచి తెలుసుకోబోతున్నాను. అదే మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. లక్ష్మీనారాయణ గారు నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ అండి, మీరు అడగగానే టైం ఇచ్చారు సార్. సార్, మొట్టమొదటిసారి కంగ్రాచులేషన్స్. సికింద్రాబాద్ కన్వీనర్గా ఉంటూ కో కన్వీనర్గా ఉంటూ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దగ్గరుండి గెలిపించుకోగలిగారు. దానికి నిజంగా ఓడిపోతుంది అనుకున్నటువంటి సీట్ని దగ్గరుండి గెలిపించుకోగలిగారు సార్. దాంట్లో మీ కృషి మీరే కాదు, మీ టీం అంతా చేసినటువంటి ఖచ్చితంగా మెచ్చుకోగలగాలి. అందరూ కార్యకర్తలు అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా చేయడం జరిగింది. బయట వాళ్ళు మోడీ గారు హవా ఒకటి ఎక్కువ బాగా మాకు తోడ్పడింది. ఎంత నెగిటివ్లో కూడా దీన్ని 50,000 మెజార్టీ గెలవటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఫస్ట్లో చాలా డిఫిసిట్ కనిపించిన తర్వాత అంతా పికప్ అయ్యటం, ఒక్కొక్క పోలింగ్ బూత్ పెరుగుతూ ఉంటాం. అది కాకుండా బీజేపీ కూడా మేము శ్రేణులంతా కూడా ఒక ప్రచారంలో చాలా ముందుండి ప్రతి మ్యాక్సిమం ఓటర్లందరినీ కలుసుకుని దాంట్లో మాకేంటంటే భారత వికసిత సంకల్ప యాత్ర ఒకటి చాలా బాగా ఉపయోగపడింది. ప్రతి వీధిలో ప్రతి కార్యకర్తను కలుసుకోవటం, దాని విధంగా మేము బాగా ముందంజకు వచ్చి 50,000 మెజార్టీతో కిషన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్ గారు రెండోసారి సెంట్రల్ మినిస్టర్. అది మాకు చాలా ఆనందదాయకం. అలాగే స్టేట్లో కూడా జనరల్గా 12 వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం. డెఫినెట్గా అట్లీస్ట్ 10 ఉండింది సార్. 11 డెఫినెట్గా 11 వస్తాయి అనుకున్నా. అలాంటిది మాకు ఏంటంటే జహీరాబాద్ ఒకటి, భువనగిరి ఒకటి, వరంగల్ ఒకటి మిస్ అయ్యనమాట. సార్, ఏమై ఉండొచ్చు సార్? ఎందుకంటే 8 దగ్గర మీరు 8 పంచుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు 8 పంచుకున్నారు సమానంగా. అంటే కొన్ని జహీరాబాద్ ఐ థింక్ ఓవర్ కాన్ఫిడెన్స్తో కొంత పోగొట్టినాం. అలాగే ఇక్కడ వచ్చిన భువనగిరి కూడా ప్రత్యేక పరిస్థితుల్లో కొంత ఓటింగ్ అంతా కూడా లాస్ట్ మినిట్లో మేము అనుకున్న విధంగా పడలేదు అన్నమాట. మాకు జనరల్గా ఏమైపోయిందంటే బీజేపీకి పడే ఓటు అంతా కూడా బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి కనిపించలా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక వర్గం ఓటు కన్సాలిడేట్ బాగా అయ్యి భువనగిరిలో ఏమైందంటే కొంత మాకు అనుకున్న ఓటింగ్ పడక అది మిస్ అవ్వడం జరిగింది అన్నమాట. అది కూడా మంచి గెలిచే పరిస్థితి. అది కొన్ని లోటుపాట్లు మేము కూడా కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటాం. కొద్దిగా అదొకటి ఉంది. వరంగల్ ఏంటంటే మాకు బోనస్గా వస్తుంది అనుకున్నాం, అది గెలిచేది. మరి చాలా వరకు వేవ్ కనపడింది సార్. వేవ్ కనపడ్డది. ఆ వేవ్ కనపడినంత ఓటింగ్ రాలా. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకోండి 87% ఓటింగ్ అయింది. కరెక్ట్. ఇప్పుడు తెలంగాణలో 60-65 మించి కాలేదు. అంటే ఓటింగ్కి జనాలు రాలేదు అంట. ఓటింగ్కి జనాలు వస్తేనే కదా మనం మంచి నాయకుడిని ఎన్నుకునే పరిస్థితి ఉంటుంది. అది మెయిన్ ఎక్కువ ఏంటంటే వాటర్లో ఈ బద్దక ఎక్కువ పెరిగిపోవటం, అంటే బాధ్యత లేకపోవటం, అదొకటి బాధాకరంగా ఉంటుంది అన్నమాట. అది పర్టికులర్గా జిహెచ్ఎంసీ పరిధిలో మరీ దారుణంగా ఉంటుంది అన్నమాట. అసలు చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఓటుకు రావట్లా. ఇప్పుడు ఏంటంటే 2025 నాటికి భారతదేశం 75% యూత్తో నిండిపోతుంది. కరెక్ట్. ఆ యూత్ చాలా బాధ్యతగా ఉంటేనే మన దేశం ముందరికి వెళ్తుంది. అది నేను ఏంటంటే ఎక్కడ చూసినా నేను ప్రతి వాళ్ళని కోరుకునేది అంటే యూత్ని బాధ్యతగా ఉండమంటాను అన్నమాట. ఆ బాధ్యత తెలుసుకోగలిగితే మనం ముందుకెళ్ళగలుగుతుంది, మంచి నాయకుడిని ఎన్నుకోవటం జరుగుతుంది. ఇవన్నీ కూడా కొద్దిగా బాధాకరమైన విషయం మాకు కొద్దిగా. సార్, ఇక్కడ ఇంకొక అంశం ఉంది సార్. మేబీ ఇది ఎంత కరెక్టో మీరు చెప్పాలి. భువనగిరి తర్వాత చేవెళ్ళకి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో కొన్ని, అంటే అసెంబ్లీ సెగ్మెంట్స్ కానీ పార్లమెంట్ కానీ పక్కన పెడితే కొన్ని బూతుల్లో ముస్లిం మెజారిటీ ఎక్కువ ఉన్నటువంటి దాంట్లో మేజర్గా అసలు కొన్ని బూతులు అయితే ఓన్లీ ఫర్ ముస్లిమ్స్ ఉన్నటువంటి బూత్స్ కూడా ఉన్నాయి. అక్కడ బీజేపీకి ఏమాత్రం ఓటు పడలేదు. ఇది భువనగిరిలో జరిగింది, చేవెళ్ళలో జరిగింది, ఇన్ఫాక్ట్ ఇది ఉత్తరప్రదేశ్లో కూడా చాలా వరకు జరిగింది. ఎందుకంటే దీని వెనకాల కారణం ఏమైంది? ఇప్పుడు ఏంటంటే ముస్లిం ఓటు అంతా కూడా కాంగ్రెస్ కన్సల్టేట్ అయింది. మెయిన్ ప్రాబ్లం ఉత్తరప్రదేశ్లో ఒక విలేజ్ ఉంది, 500 ఫ్యామిలీస్ ముస్లిం ఫ్యామిలీస్ ఉన్నాయి. దాంట్లో 300 ఫ్యామిలీస్కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వటం జరిగింది.
అంటే 3 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చిన కూడా ఒక్క ఓటు కూడా లేదంటే వాళ్ళకి దేశం ముఖ్యమా, ఏ దేశంలో ఉన్నా కూడా ఆలోచన లేదు. దేశంలోని విచ్ఛిన్నగా శక్తులకు ఓటేయటానికి ట్రై చేస్తున్నారంటే అదొక బాధాకరమైన విషయం. మీకు ఇంకో విషయం చెప్పాలంటే, మేము భారత వికసిత సంకల్ప యాత్రలో తిరిగినప్పుడు మోడీ గారు పెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా 100% యూజ్ చేసుకునేది ముస్లిమ్సే. కరెక్ట్. ఒక ముద్రాలోజు కానీ, స్ట్రీట్ వెండర్స్ లోన్ కానీ, తర్వాత అన్ని పథకాలు, చిన్న చిన్న పథకాలు చాలా ఉన్నాయి. మన వాళ్ళు నిజంగా చెప్పాలంటే చాలా బద్ధకతంతో ఉన్నారు. అసలు ఆలోచనే ఉండలేదు మాట. వాళ్ళు ముద్రా లోన్లు ఈ రోజున చాలామంది 10 లక్షల రూపాయల వరకు తీసుకుని ఉన్నారు. 100% పేమెంట్తో, రీపేమెంట్తో. అలాగే స్ట్రీట్ వెండర్స్ అంటే వాళ్ళకి 10,000 ఇచ్చేస్తారు అన్నమాట. 10,000 కట్టేస్తే మళ్ళీ 20,000 ఇస్తారు, 20,000 కట్టేస్తే 30,000, 50,000 వరకు ఉంటుంది. అలాంటి 70% ముస్లిమ్స్ ఉన్న ఏరియాస్లో అందరూ కూడా వాళ్ళు తీసుకుని 50,000 రూపీస్ రేంజ్కి వచ్చేసారు ఈ 5 సంవత్సరాల్లో. అంటే వాళ్ళకి మన స్కీమ్స్ మీద ఉన్న అవగాహన మన హిందువుల్లో లేదు. ఎందుకు, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు సార్? మన వాళ్ళకి బద్ధకం. అంటే చెప్పేవాళ్ళు లేక అనేటువంటి మాట కూడా ఉంటుంది కదా. చెప్పేవాళ్ళు మనకి ఎంత చెప్పినా వినలేదు కదా. ఇప్పుడు మీరు ఏ రకంగా చూసుకున్నప్పుడు ఏది ఉందో వాడికి కష్టపడాలి, సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, వాళ్ళ రాజ్యం సృష్టించుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, చిన్నప్పటి నుంచి మసీదు తీసుకెళ్ళడం నేర్పుతారు. మన పిల్లల్ని గుడికి రమ్మనండి, రాడు. అది పూర్వకాలం మనకేంటంటే బయటికి వెళ్తున్నప్పుడు మన తాత, మన నాన్న పిల్లోని సంచి తీసుకెళ్ళేవాడు. మార్కెట్లో ఎలా చేయాలి, ఏం చేయాలని తెలిసింది, గుడికి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఏంటంటే మనకు అన్ని ఫ్యాషన్ అయిపోయినాయి. అది మనం నేర్చుకోవాల్సిన బాధ్యతతో ఉండవలసిందని నేను కోరుకుంటాను. అంటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే సలహా, రిక్వెస్ట్ అంటే ఏదైనా అనుకోవచ్చు, కమాండింగ్ చేస్తున్నాను సరే ఇలా ఫాలో అవ్వాలని నేను కోరుకుంటాను. మనం ఎక్కడ జరిగినా సరే నేను ఎక్కడ చెప్పేది కూడా చెప్తాను. మనం డెఫినెట్గా అసలు భారత వికసిత సంకల్ప యాత్రలో జరిగినప్పుడు దాంట్లో ఉన్నప్పుడు అసలు భయంకరమైన చూసానమాట. స్కీమ్స్ అసలు 100% వాళ్ళే. అవును. ఇప్పుడు భారత్ రైస్ ఉంది, మనం ఎవడో కొనం, వాళ్ళు కొంటారు. అవును. భారత్ రైస్ కావచ్చు, దాల్ కావచ్చు, గోధుమ పిండి కావచ్చు, మనకంటే ఇప్పుడు మన వాళ్ళకి ఓటు జాయిన్ అవ్వరా అంటే ఓటు జాయిన్ అవ్వడు. ఆడు 18 ఏళ్ళ ఓటు జాయిన్ అవుతున్నాడు, ఓటు వేయటే కంపల్సరీ ఓటు వేయట్లేదు. మన వాళ్ళకి బద్ధకం, ఇంట్లో కూర్చుని ఏం చేసుకోవాలి, ఏం చేయాలి అంటే హాలిడే కదండి ఓటు అంటే హాలిడే. అట్లా అది ఆ పరిస్థితి నుంచి బయటకు వస్తేనే కానీ. ఇప్పుడు మీరు సింపుల్ అయోధ్యలో ఫైజాబాద్ తీసుకుందాం, ఓడిపోటానికి కారణం ఎందుకండి? అక్కడేమో వాళ్ళందరూ ఆ క్యాస్ట్ చూసి కాంగ్రెస్ ఉండాలి, బీజేపీ రాకూడదన్న ఉద్దేశంతో ఓటేశారు. ఇక్కడ మిగతా హిందువులన్నీ కూడా క్యాస్ట్ వైజ్గా కన్సల్టేటివ్ డివైడ్ అయిపోయినాయి, ఓట్ డివైడ్ అయిపోయింది. అక్కడ ఏమైపోయింది చూసారు, 30,000 మెజార్టీతో గెలిచారు. కానీ ఇప్పుడు అనిపిస్తారు కదా. ఇప్పుడు అది కాకుండా ఏంటంటే జనాల్లో ఈర్ష్య ఎక్కువ ఉంటుంది, జెల్సీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి అనుకో, అబ్బాయి తెల్లబట్టలు వేసాడు రా, వీడిని ఎలా కొట్టాలన్న ఆలోచనతో. అలాగే మీద చాలామంది మనలో కొంతమంది అంటే అబ్జర్వ్డ్, కొంతమంది జర్నలిస్టులకు కానీ అక్కడ కొంతమందికి కానీ ఒకడికి ఏంటంటే ఈర్ష్యతో ఉంటాడు అన్నమాట. మోడీ గారి మీద ఈర్ష్య ఇక్కడ లోకల్గా చూపిస్తాడు అతను. అలాగా కొంతమంది పత్రికలో వ్యాసాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించారు ఫైజాబాద్లో. ఇప్పుడు రామ మందిరం అన్నది ఏర్పడిన తర్వాత 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. కొబ్బరి చెట్టు పాతగానే కాయలు కాయదు, 5 years టైం తీసుకుంటుంది. రామ మందిరం వచ్చింది 1 year వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ భారతదేశంలోని 2nd పూరెస్ట్ స్టేట్. అటువంటిది ఇవాళ 74,000 కోట్ల మిగులు బడ్జెట్కి వచ్చిందంటే యోగి గారు ఎంత గొప్పగా చేసినట్టు. ట్రూ. అక్కడ అట్రాసిటీస్ తగ్గినాయి, డెకాయిట్స్ తగ్గారు, అన్ని తగ్గినాయి. ఇప్పుడు రామ మందిరం అన్నది ఒక 2-3 yearsలో ప్రపంచంలో ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ అవుతుంది. 5 సంవత్సరానికి 5 కోట్లు ఫస్ట్ ఇప్పుడు టూరిస్ట్ ఏదంటే స్వర్ణ దేవాలయం, నెక్స్ట్ తిరుపతి. స్వర్ణ దేవాలయాన్ని క్రాస్ చేసి 5 కోట్ల మంది దర్శించుకునే పరిస్థితి రామాలయానికి ఉంది. దాన్ని ప్రణాళికగా చేసుకుని వాళ్ళు రూపొందిస్తే ఇప్పుడే రోడ్లు వేయలేదు, ఇప్పుడే నాకు ఇల్లు ఇవ్వలేదు. నువ్వు ఎంత ఇప్పుడు ఇదివరకు 100 రోజుకు 1000 రూపాయలు అమ్మేవాడు, ఇవాళ 10,000 అమ్ముతున్నావు. ట్రూ. అమ్ముతున్నప్పుడు నువ్వు ఇక్కడ కాకపోతే ఇల్లు ఇంకో చోట కట్టుకో.
నీకు ఇక్కడే ఉండాలని ఇల్లు దూరం కట్టుకో, షాప్ ఇక్కడ పెట్టుకో, నీ ఇల్లు ఇవ్వలేదు నాకు ఇల్లు పడగొట్టేసారు అన్నది నువ్వు కక్ష పెంచుకుంటే అది కరెక్ట్ కాదు కదా. దాన్ని దుష్ప్రచారం చేసి కొంత జర్నలిస్టులు వ్యాసాలు రాసి మనుషుల్ని డివైడ్ చేసి ప్లస్ క్యాస్ట్ వైజ్గా డివైడ్ అయ్యి ఈ రకమైన పద్ధతి అవలంబించడం వల్ల ఫైజాబాద్లో మనం దెబ్బతిన్నాలి. టోటల్గా ఉత్తరప్రదేశ్ బాగా అంటే ప్రపంచంలోని విచ్ఛిన్న శక్తులన్నీ కూడా మోడీ గారు రాకూడదు, బీజేపీ పార్టీ రాకూడదు అన్న ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ మీద పడ్డారు. ఉత్తరప్రదేశ్లో ఒక డ్యామేజ్ చేస్తే ఇండియా అంతా డ్యామేజ్ చేసేసినట్టే బీజేపీని అనుకున్నాం. అలా డ్యామేజ్ చేయగలరు. కానీ మాకు వచ్చింది, మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం, డెఫినెట్గా మళ్ళీ సుస్థిరంగా పరిపాలిస్తాం. మళ్ళీ డెఫినెట్గా రేపు 2029 అంటే ఈలోగా జమిలీ ఎలక్షన్ వచ్చేస్తాయి కాబట్టి డెఫినెట్గా మళ్ళీ బీజేపీ మంచి వస్తుంది. ఇవాళ చూసాను సార్, రామ్నాథ్ కోవింద్ గారు అది జమిలీ ఇస్తానని చెప్పారు కాబట్టి ఇంకో 2-3 సంవత్సరాల్లో వచ్చేస్తుంది మనకి ఎలక్షన్ అని అనుకుంటున్నాం. టోటల్గా జమిలీ ఎలక్షన్ అనేసరికి ఒక సంవత్సరం 2029 కాకుండా 2028 27 రావచ్చు. వస్తే టోటల్గా అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది సార్. మీ ముందు అయితే బీజేపీ నాయకులందరి ముందు, లేదంటే ఆర్ఎస్ఎస్ ముందు కూడా కావచ్చు, నేను మాట్లాడతా ఆర్ఎస్ఎస్ గురించి నెక్స్ట్ లెవెల్లో వద్దాం, బట్ బీజేపీ ముందు పెద్ద సమస్య సార్ 75 దాటగానే రిటైర్మెంట్ చేసుకోవాలి అనేటువంటి మాట మోడీ గారే తీసుకొచ్చారు ముందుకి. అలాంటి మోడీ ఇవాళ 75 దాటిన అమిత్ షా మాటలే కావచ్చు, లేదంటే జేపీ నడ్డా మాటలే కావచ్చు, ఇంకోరు మాటలే కావచ్చు, చూసుకుంటే భారతదేశంలో మోడీ ఉన్నంతకాలం మోడీయే ఉంటాడు అనేటువంటి మాట వాట్ ఆఫ్టర్ మోడీ అనేటువంటిది కూడా చాలా పెద్ద ప్రశ్నగా ఉండబోతుందిగా. అంటే మాకు ఆఫ్టర్ మోడీ తర్వాత చాలా మంది నాయకులు ఉన్నారు ప్రధానమంత్రి చేసేవాళ్ళు. బట్ విల్ ఇండియా యాక్సెప్ట్ సార్? యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత గడ్కరీ గారు ఉన్నారు, యోగి గారు ఉన్నారు. యోగి గారు ఒక రకమైనది సినిమా చూసినట్టు ఆయన పరిపాలన. గడ్కరీ గారిది ఒక రకమైనది చాలా సాఫ్ట్వేర్ గోయింగ్. ఇప్పుడు ఇవాళ గడ్కరీ గారు ఉంటే మన ఇండియాలో రోడ్స్ అన్నీ కూడా చాలా 95 వేల కిలోమీటర్లు విపరీతంగా వేసేసారు. ఎక్కడ చూసిన ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే పెరిగిందో మీకు ఆటోమేటిక్గా ప్రజల యొక్క జీవనోపాధి అన్నీ పెరుగుతాయి. ఇప్పుడు అలాగే యోగి గారు రేపొద్దున ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అనుకోండి, మోడీ గారు చాలా మంచివాడు అంటారు. అప్పుడు చాయ్ వాలా గాయా గాయ్ వాలా ఆయా అట్లా. ఇప్పుడు బోల్బంద శివరంజన్ సౌక్ కానీ అన్ని చాలా మంది ఉన్నారు. మాకు ఎదుర్కోవాల్సిన పని లేదు. మీకు ఫ్యాక్టరీ ఉంది, ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఫ్యాక్టరీ ఉంది, తయారు చేసి పంపిస్తా ఉంటారు. అంటే మాతృ సంస్థ అనుకోండి, అది మాకు ఆర్ఎస్ఎస్కి బీజేపీకి సంబంధం ఉండదు. కానీ మాకు ఒక భగవద్గీత లాంటి. ఓకే. కానీ సార్ ఆర్ఎస్ఎస్ అనేటువంటి మాట వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకోవాలేమో. మేబీ ఆర్ఎస్ఎస్కి బీజేపీకి పడట్లేదు అలాంటిది ఏమీ లేదు సార్. అలాంటిది ఏమీ లేదు. ఆర్ఎస్ఎస్ వేరు, బీజేపీ వేరు. ఇది రాజకీయ పార్టీ, అదేమో దేశం కాపాడటానికి దానికి వాళ్ళ ఆలోచన విధానం వేరు, పార్టీ వేరు. దీనికి సంబంధం ఉండదు. అది కానీ స్టేట్మెంట్స్ చాలా బలంగా వినిపిస్తున్నాయి సార్. దెర్ ఇస్ ఎ బిగ్ రిఫ్ట్ బిట్వీన్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్. అదే కారణం. అలా ఏంటంటే ఇప్పుడు ఇద్దరు మధ్యలోకి వచ్చి ఏలు పెడితే డివైడ్ చేయొచ్చు అన్న ఆలోచనలతో చాలా మంది ఉంటారు. ఈ యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఈ దాన్ని మాట్లాడిన దాన్ని వక్రీకరించి మాట్లాడి ఇంకో రకరకాలుగా చేసేటడికి పలవలు చెలవలు చేస్తూ ఉంటారు. దాని గురించి మనం పెద్ద పట్టించుకోకలేదు. ఇలాంటిది ఎప్పుడు కూడా రాదు. డెఫినెట్గా మాకు ఒక ఇది కాబట్టి దాని గురించి ఆలోచించాలి. కానీ సార్ బట్ సీరియస్గా మీరు చెప్పండి, జేపీ నడ్డా గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ టైంలో, బీజేపీ స్వయంగా తాను గెలిపించుకోగలదు, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ మాకు పెద్దగా అవసరం లేదనేటువంటి మాట ఒక జాతీయ పత్రికా సంస్థకి ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. దీన్ని ఏ విధంగా అంటే బీజేపీ లీడర్స్గా మీరు చెప్పండి అసలు ఎలా చూస్తారు? ఎందుకంటే సంఘ్ అనేటువంటిది బీజేపీ పార్టీ పరంగా తను ఎంత పనిచేసినా సంఘ్ మీకు చెప్పి చేస్తుంది, చెప్పకుండా చేస్తుంది చాలా పనులు. బీజేపీ గెలవడానికి సంఘ్ చాలా పని చేస్తుంది. అలాంటి సంఘ్ అవసరం లేకుండా ఇవాళ మేము గెలుచుకోగలం, మాకు మోడీయే పెద్ద సింబల్ ఆఫ్ ఎలక్షన్ అనేటువంటి మాట ఎలా చూడగలిగాం? అంటే యాక్చువల్గా దాని గురించి మాట్లాడేంత స్థాయి నాది కాదు. నేను మాట్లాడకూడదు కూడా. అది జాతీయ స్థాయిలో మాట్లాడారు కాబట్టి అది మా నడ్డా గారు ఆ క్వశ్చన్ మరి అడిగిన క్వశ్చన్కే ఎట్లా సమాధానం చెప్పారో తెలియదు. కానీ మాకేంటంటే ఇప్పుడు యాక్చువల్గా బీజేపీ వేరు, ఆర్ఎస్ఎస్ వేరు. ట్రూ. అది దానికి దీనికి ఆర్ఎస్ఎస్ ఎప్పుడు రాజకీయం చేయదు, రాజకీయ నాయకులు ఎంకరేజ్ కూడా చేయరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ప్రజల్ని ఎలాగా చదివించాలి,
మన మోటివేషన్స్ మోటివేషన్ ఎట్లా ఉండాలి, భారతదేశం గౌరవాన్ని ఎట్లా కాపాడాలి, మన సనాతన ధర్మాన్ని ఎట్లా కాపాడాలి, భారతదేశంలో ప్రజలు ఎట్లా ఉంటే బాగుంటుంది, ప్రజలకి అవసరమైనవి కూడా వాళ్ళన్నీ కూడా చెప్పి మాకు సూచనగా చెప్తారు. కానీ మా పాలిటిక్స్లో, రాజకీయ నాయకులు పాలిటిక్స్లో, అడ్మినిస్ట్రేటివ్లో కానీ వెళ్ళిపెట్టరు. ఇప్పుడు అలాగే ఏంటంటే వాళ్ళు మా అనుకోవటం ఏంటంటే బీజేపీ పార్టీ బాగుంది, బలంగా ఉంది కాబట్టి వస్తుంది, ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇండివిజువల్గానే వస్తామని అనుకున్నాం. ఆ రకంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చుంటారు. దాని గురించి మనం పెద్దగా మాట్లాడకూడదు, ఆ స్థాయి నాది కూడా కాదు. రైట్ సార్, అండర్స్టూడ్ సార్. ఎందుకంటే మీరు జాతీయ స్థాయి నాయకులు సీనియారిటీ ఉన్నప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలోనూ ప్రస్తుతానికి మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి వర్క్స్ అన్ని. సో కాబట్టి నేను ఎక్కువ అడగదలుచుకోవట్లేదు ఇంకా దాని గురించి. కానీ సార్, మొన్న ఇంట్రెస్టింగ్ సంఘటన ఒకటి జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం నాడు అమిత్ షా తమిళసైతో మాట్లాడినటువంటి విధానం చాలా డిఫరెంట్ స్పార్క్స్ క్రియేట్ చేస్తూ ఉన్నది. బట్ ఇమీడియట్లో దానికి అందరికీ సమాధానం చెప్పేలాగా అన్నామలై వెళ్ళి తమిళసై ఇంట్లో తమిళసైని కలవడం, ఇద్దరు జాయింట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా చూడడం లాంటిది, ఇది ఎలా చూస్తుంది బీజేపీ అనేటువంటి పార్టీ? అంటే తమిళసై గారు మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత సరైన ప్రణాళిక రచించలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏదైనా ఉన్నా మన అన్నదమ్ములు ఉన్నాము, ఇంట్లో కూర్చుని పరిష్కరించుకుంటే పరిష్కరించాలి. అది బయట కాకుండా బీజేపీ పార్టీలో గౌకుని బయట ఏదన్నా ఇంట్లో ఇన్నర్గా మాట్లాడుకుంటారు, బయట పబ్లిక్గా స్టేట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. అది ఇచ్చినట్టుగా అమిత్ షా గారు చెప్పారు కాబట్టి అది అట్లాగా జరిగింది. ఇద్దరు కలిసి మాట్లాడి నెక్స్ట్ ఎలక్షన్ రాబోయే 6 months 1 yearలో ఎలక్షన్ ఉంది కాబట్టి దాని గురించి ప్రణాళిక రచించుకుంటున్నారు. వీళ్ళందరూ సీనియర్స్ అందరూ కలిపి వెళ్ళాలి కాబట్టి దానికి అన్నామలై గారు, అన్నామలై చిన్నవాడు కానీ మనకు బండి సంజయ్ గారు ఎలా తీసుకొచ్చాడో ఖచ్చితంగా ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఎప్పటి నుంచో పాతుకుపోయి అన్న వృక్షాలని నరకాలంటే చాలా కష్టపడాలి. ఫస్ట్ కొమ్మలు నరకాలి, ట్రిమ్మింగ్ చేసుకోవాలి, తర్వాత అలా చేసుకుని కింద ఏళ్ళతో తీయాలి. అలాగే ద్రవిడ పార్టీలు బాగా స్ట్రాంగ్ అయిపోయినాయి. దాన్ని అన్నామలై గారు ఫస్ట్ ట్రిమ్మింగ్ చేసుకుంటూ వచ్చాడు. ఇంకా మిగతాది కొద్దిగా నెక్స్ట్ ఎలక్షన్. అంటే తమిళనాడులో మీ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడానికి కారణం మేబీ అలాంటి దూకుడుతనమే అని అనుకోవచ్చు. ఎందుకంటే ఏఐడిఎంకేతో కనుక పొత్తుండుంటే కొద్దిగా బాగుండేది, ఓటు కలిసి షేరింగ్ కలిసేది కదా. షేర్ కలిసి మరి గెలిచేవాళ్ళం కదా. కనీసం ఒక 30 సీట్లు బలమైనటువంటి ప్రభావం చూపేయడానికి కావచ్చు. ఒక 5-6 ఎంపీలు గ్యారంటీగా కలిసి ఉంటే కనుక వాళ్ళు కలిపి ఒక 7-8 ఎంపీలు గెలిచేవాళ్ళు. ఎప్పుడైతే ఓటు విడిపోతుందో, వ్యతిరేక ఓటు ఎన్ని విడిపోతుందో, అందులోకి ప్రపంచంలో ఉన్న విచ్ఛిన్నకర శక్తులన్నీ కూడా భారతదేశంలో బీజేపీ గెలకూడదు, మోడీ గారు రాకూడదు అన్న ఉద్దేశంతో చాలా స్ట్రాంగ్గా వర్క్ చేశారు. కాబట్టి దాంట్లో కూడా అది ఎక్కువ ఏంటంటే వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళలో బాగా ప్రొజెక్ట్ చేశారు. దానివల్ల ఎఫెక్ట్ కూడా ఉంటుంది. రేపు అసెంబ్లీ ఎలక్షన్లో అది ఉండదు, డెఫినెట్గా పోతుందో వెళ్తారు కాబట్టి అనుకుంటున్నాను. ఓకే ఓకే, అప్పుడు డెఫినెట్గా వీ విల్ గెట్ వెరీ గుడ్ పొజిషన్. బట్ సార్, ఇక్కడ ఇంకో మాట చెప్పండి. అంటే దేశవ్యాప్తం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి రాజస్థాన్, మహారాష్ట్ర ఈ రెండు కూడా చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండే సార్ బీజేపీకి, కానీ అక్కడ కూడా చాలా పెద్ద దెబ్బ పడింది మీకు. అంటే రాజస్థాన్లో కొన్ని ప్రత్యేక జాట్ అండ్ రాజ్పుత్ వర్గం కొంత బీజేపీ మీద అలిగటం, కొద్దిగా చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగి ఆ ఎఫెక్ట్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో కూడా ఆ కమ్యూనిటీ మీద పడ్డది. అంచేత ఆ ఓటు కొద్ది చేయటం వల్ల కొద్దిగా మన మైనస్ అయింది మనకు. అది కూడా మాకు లెసన్ లాంటిదే, మన పాఠం తీసుకుని నెక్స్ట్ దానికి కొద్దిగా అందరూ స్ట్రాంగ్ అయ్యి కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ తెలకుండా తగ్గి ఇప్పటికే నేలని చూస్తూ కరెక్ట్గా ఓటర్లు చూస్తారనే. ఓటర్లు అని కాదు, ఎక్కడా మేము మా ఓటుకి ఎక్కడా పోలా, ఓటింగ్ శాతం పెరిగింది. సీట్లు తగ్గినా ఓటింగ్ శాతం పెరిగింది. మా అభివృద్ధికి ఏంటంటే అభివృద్ధి చేయటం జరిగింది, అన్ని రకాలుగా చేయడం జరిగింది. ప్రపంచంలో 11 నుంచి 5వ ఆర్థిక వ్యవస్థ కింద వచ్చిందంటే కారణం మోడీ గారు డెవలప్మెంట్ వల్లనే కదా, ఆర్థిక విధానాల వల్ల కదా. అంచేత దాన్ని ఏంటంటే మనం ఎట్లా చూసుకోవాలంటే దాన్ని మెల్లింగా విచ్ఛిన్నకర శక్తులు అన్నీ కూడా ఒడ్డాడటం వల్ల కొద్దిగా మా ఓటింగ్ శాతం పెరిగింది.
కొన్ని కొన్ని చోట్ల తక్కువ మెజార్టీతో మేము ఓడిపోవడం జరిగింది. కరెక్ట్. 2000 మెజార్టీతో ఓడిపోయిన సీట్లు 10 వరకు ఉన్నాయి, 2 నుంచి 3 వరకు ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల పోయినాయి. చోట్లకి మాకు తక్కువ 5000 ఓట్లతో మెజార్టీతో 20-30 సీట్లు ఉన్నాయి. అవి గెలుచుంటే మా టార్గెట్ మాకు వచ్చేది. కరెక్ట్. ఇండిపెండెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేసి ఉండేవాళ్ళు. బట్ సార్ రానున్నటువంటి రోజుల్లో మేబీ 6 monthsలోనే 272 అనేటువంటి ఫిగర్ ఇండిపెండెంట్గా బీజేపీకి రాబోతుంది అనేటువంటి స్పెక్యులేషన్స్ చాలా బలంగా పెరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు చాలామంది ఉంటారు, భారతదేశం కొంతమంది ఉంటారు. సపోజ్ మీరు ఒక ఎంపీ అవుతారు, మీ భారతదేశం బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. మీరు ఇండివిజువల్గా గెలిచారు. అటువంటిప్పుడు ఏం చేస్తారు మీరు? సపోర్ట్ కోసం బీజేపీ పెద్ద ఒక మహావృక్షం కింద నీడకి వస్తారు కదా. ఖచ్చితంగా, డెఫినెట్గా. మరో మహావృక్షం కింద ఒక మర్రి చెట్టు, మొలక చెట్టు ఉందనుకోండి, మొలక చెట్టు కింద ఎవరు వెళ్ళరు, మర్రి చెట్టు కింద రావడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, అది ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏం బాడీ చేసుకోవాలి, 233 వచ్చేటప్పటికి చేసుకున్నా. అది సొంతంగా 99 సీట్లు మాత్రం వచ్చింది. ఇప్పుడు దాంట్లో ప్రధానమంత్రి ఎవరన్నా కూడా సమాధానం చెప్పలేరు. దేనికైనా మేము సమాధానం చెప్పగలం. మేము ఎక్కడైనా డెవలప్మెంట్ చేసాం, మా దగ్గర ఎక్కడ అవినీతి ఒక స్కామ్ లేదు, ఇది లేదు. మోడీ గారు చూశారు కదా, 73 ఏళ్ళలో కూడా అయింది. ప్రమాణ స్వీకారం చేసినట్టే క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. మంత్రులు ఇమీడియట్గా ఛార్జ్ తీసుకోమని ఎవరు కాల్ తీసుకున్నారు. కరెక్ట్. మానిటరింగ్ అంతా ఉంది. మళ్ళీ వెంటనే ఇట్లా వెళ్ళారు, G7 సమ్మిట్కి వెళ్ళారు. అంటే మోడీ గారు ఎంత 73 ఏళ్ళలో కూడా మనం కూడా చేయలేము. మనం కూడా పొద్దున్న లేవటం 10 లేస్తున్నాం, టిఫిన్ ఏదో బయటకు వస్తున్నాం. అంటే అటువంటి గొప్ప నాయకుడి కింద మనం ఉన్నామంటే మన దేశంలో చాలా గర్వకారణం మనకి. ప్రజలు కూడా, యూత్ కూడా అదే బాధ్యత నేర్చుకుంటే బాగుంటుందని మా ఆలోచన. సార్ రైట్. ఇక తెలంగాణ స్టేట్కి వద్దాం సార్. ఏ విధంగా ఉండబోతుంది సార్ తెలంగాణ రాష్ట్ర నాయకుడి యొక్క, రాష్ట్ర సారథి యొక్క ఎంపిక? ఎందుకంటే స్పెక్యులేషన్స్ బలంగా ఈటెల రాజేందర్ పేరు చెప్తా ఉన్నాయి, అన్ని న్యూస్ ఛానల్స్, న్యూస్ ఏజెన్సీస్ ఆయన పేరు చెప్తా ఉన్నాయి. బట్ అనూహ్యంగా ఎవరైనా కొత్త పేరు ఏమైనా తెరపైకి వచ్చేందుకు అవకాశం ఉందా, లేదంటే ఆయనకి ఇచ్చేందుకు అవకాశం ఉందా? అంటే స్పెక్యులేషన్ చాలామంది వస్తాయండి. ఇప్పుడు ఎందుకంటే బండి సంజయ్ వచ్చిన తర్వాత, బండి సంజయ్ కన్నా ముందర బీజేపీ పార్టీ అంటే బండి సంజయ్ తర్వాత ట్రూ అది బండి సంజయ్ అన్న ఒక ఊపు తీసుకొచ్చాడు. ప్రతి పల్లెటూరులో కూడా తీసుకొచ్చాడు. బండి సంజయ్ గారు ఉంటే వేరేగా ఉండేది. అది మా అసెంబ్లీ ఎలక్షన్ ముందర మా దురదృష్టకర పార్టీలో మా లాంటి వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు అయిపోయేవారు. అది ఒకటి ఎట్లా జరిగిందో మాకే ఇప్పటికీ అనుకోలేని దెబ్బ. దాన్ని రికవరీ చేసుకుని ఇప్పుడు 8 సీట్లకు వచ్చాం. 8 అంటే 856, రఫ్గా ఒక 60 సీట్ల దాకా మేము గెలుచుకున్నట్టే లెక్క అసెంబ్లీ సెగ్మెంట్లో. మిగతా దానికి నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే రాబోయే లోకల్ బాడీస్లో కానీ, జిహెచ్ఎం సెలక్షన్లో కానీ ఎన్నిటిని తయారు చేసుకోవాలి. ఏంటంటే ఏ ఎంపీ ఉన్నాడో ఆ ఎంపీ పరిధిలో వాళ్ళు తయారు చేసుకోగలిగితే రేపు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ చాలా స్ట్రాంగ్ అయిపోతాం. సో అయితే ఏ అభ్యర్థి వచ్చినా సరే ఉన్నటువంటి 8 సీట్లను అయితే మేము అసెంబ్లీ సెగ్మెంట్లో డివైడ్ చేసుకొని స్ట్రాంగ్ చేస్తామంటారు. స్ట్రాంగ్ అంటే నా ఉద్దేశం అది. ఓకే. రాబోయే అధ్యక్షుడి మీద ఉంటుంది. రాబోయే అధ్యక్షుడు ఎలా ఉంటాడు అన్నది, ఎవరు వస్తారన్నది, ఈటల గారు వస్తారా, డీకేఆర్ వస్తుందా, రఘునందన్ వస్తారా అని అందరూ ఎవరికాలు పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈటల రాజేంద్ర గారు ఉన్నారని, లైన్లో ఉన్నారని అంటున్నారు ఎక్కువగా స్పెక్యులేషన్. ఆయనకే అంటే లాస్ట్ టైం కూడా ట్రై చేశాడు కాబట్టి, బండి సంజయ్ గారు ఇప్పుడు ఎలాగ సెంట్రల్ మినిస్టర్ అయిపోయారు కాబట్టి ఈయనకి వచ్చి బీసీ సామాజిక వర్గం అంటున్నారు కాబట్టి బీసీగా వీడికి ఈటల గారు రావచ్చని మేము అనుకుంటున్నామంట. అండ్ దట్టు మొదటి నుంచి బీసీ నినాదం ఎత్తుకుందే బీజేపీ పార్టీ. ఏ పార్టీ బలంగా మాట్లాడదు దాని గురించి? ఇప్పుడు ఒరిస్సాలో చూస్తే ఒక హానెస్ట్ పర్సన్, ఒక టీచర్ని సీఎం చేశారు. కరెక్ట్. 3 సార్లు. అంతకుముందు నవీన్ పట్నాయక్ సింపుల్ మ్యాన్, వివాదరహితుడు, నాన్ కరప్టర్. సేమ్ అదే వల్ల సమాధానం చెంది మా బీజేపీ పార్టీ కూడా. అలాగే ఏంటంటే ఇప్పుడు బీజేపీ పార్టీలో మిరాకిల్ జరుగుతాయి. ఇప్పుడు రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఇవన్నీ చూసారు కదా. అట్లాగే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు చూసినా ఈ సామాజిక వర్గాలేనా, చిన్న సామాజిక వర్గాలు కూడా పరిపాలించాలి కదా. బీజేపీ పార్టీలో వారసత్వమే కాకుండా అట్టడుగు స్థాయి వాళ్ళు కూడా పరిపాలించాలి మా కోరిక బీజేపీ పార్టీ యొక్క ఆలోచనలుగానే విధంగానే ఈటల రాజేందర్ గారు చేయొచ్చేమో అని ఆలోచన. ఓకే సార్, నేషనల్ ప్రెసిడెంట్ సంగతి ఏంటి సార్? ఎందుకంటే ఇక్కడ ఒక ఆనవాయితీ బీజేపీలో ఎప్పుడు కూడా జాతీయ స్థాయి నాయకుడు తర్వాతే రాష్ట్ర స్థాయి నాయకులు అనేటువంటిది నియమింపబడతారు. ఇప్పుడు నడ్డా గారి పదవీ కాలం అయిపోయింది. నడ్డా గారి ప్లేస్లో జాతీయ స్థాయిలో ఒక విమెన్ని ఫర్ ద ఫస్ట్ టైం జాతీయ స్థాయి నాయకురాలిగా పార్టీ
నడిపించేందుకు women ని పెడతారు. ఇప్పుడు వరకు మాకు ఎక్కడ కూడా లేడీ నాయకులు జాతీయ నాయకులు ఎవరిని నియమించలేదు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు వస్తుంది, ఏమన్నా మార్పు చేస్తారేమో, కొత్తగా ఉండదంటే లేడీస్కి 33% రిజర్వేషను, అలాగే లేడీస్ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ రకంగా ఉంటుందేమో అని అంటున్నారు. బలమైన స్పెక్యులేషన్ వినిపిస్తుంది. దానికి ఏంటంటే పేరు కూడా స్మృతి ఇరానీ పేరు వినిపిస్తుంది. అది ఎంతవరకు అవ్వచ్చు. కానీ ఇదే సందర్భంలో ఇంకో విషయం మీరు ఓపెన్ గా చెప్పాలి సార్. ఇదే బీజేపీలో ఇంకో మాట ఉంది, ఎవరి పేర్లు అయితే బయటకు వస్తే వాళ్ళని పక్కా నియమించదు బీజేపీ. ఇది చాలా గమనించా, అంటే నేను నా చిన్న ఏజ్ నుంచి నేను గమనిస్తా వస్తున్నా. ఎవరిదైతే పేర్లు లీక్ అయితాయో వాళ్ళని అసలు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అనౌన్స్ చేయదు. అంటే దాని ఆలోచన తీరు, ఎవరెవరు ఏంటి అన్ని రకాలుగా కొలమానం చూస్తారు. చూసి ఎవరిదైతే బాగుంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మీరు సపోజ్ సింపుల్ లాజిక్, ముర్ము గారి పేరు ఎవరు ఊహించలేదు, రామ్నాథ్ గారి కోవింద్ పేరు ఎవరు ఊహించలే. ఇప్పుడు మా నరసాపురం ఎంపీ ఉన్నాడు, అతనికి టికెట్ వస్తుందని ఎవరు ఊహించలా. అలాగే మినిస్టర్ అవుతారని ఎవరు అసలు అది కల్లో కూడా ఎవరు కలగనలేదు సార్. ఆయన్ని తీసుకెళ్లి సెంట్రల్ మినిస్టర్ క్యాబినెట్ పెడతారని. అంటే బీజేపీలో అట్లా ఉంటుంది అన్నమాట. వాళ్ళ ఆలోచన తీరు వేరు ఉంటుంది, అన్ని ఉంటాయి, అన్ని రకాల కొలమానంగా చూసుకుని నియమిస్తారు. దాని గురించి మనం ఎక్కువగా ఆలోచన బుర్రపెట్టడం వేస్ట్. సో అలాంటిది ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ తెలంగాణలో కూడా జరగచ్చు అంటారు? అయితే జరగచ్చు, డెఫినెట్ గా జరగచ్చు. ఓకే సార్, తెలంగాణలో ఈ జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో, ఎందుకంటే మోడీ వేవ్ చాలా బలంగా ఉండింది, అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్సే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బలమైన స్టేట్మెంట్సే దెబ్బతీసి ఉంటాయా మిమ్మల్ని? అంటే 10-12 స్థానాలు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కేవలం 8కి తగ్గిపోవడానికి గల కారణం? అతను అంటే స్టేట్మెంట్లు ఏమి, ఇప్పుడు రకరకాల ఎలక్షన్ వచ్చి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. అతని స్టేట్మెంట్లు ఏమి ప్రభావం నమ్మి, అంటే 6 monthsలోనే ఆయన 4 సీట్లు కోల్పోయాడు. 4 ఏళ్ళు 28 అసెంబ్లీలు కోల్పోయినట్టే కదా. కోల్పోయినట్టే కదండి. ఆయన వాళ్ళు ఉన్నది వాళ్ళకు ఉన్నది. మా ఓటింగ్ శాతం పెరిగింది 18 నుంచి ఇప్పుడు 35-36కి వచ్చాం. అంటే అంటే అతను స్టేట్మెంట్లు పట్టించుకునే వాళ్ళు ఆ శాతం కూడా పెరగదు కదా మాకు, ఆ సీట్లు కూడా పెరగవు కదా. మేము ఎక్స్పెక్ట్ చేసింది 12లో 8 వచ్చి మాకు ఉన్నాయి 4. మొన్న 8 అసెంబ్లీలు గెలిచాం, దాని ఇప్పుడు 8 పార్లమెంట్లు గెలిచాం. అంటే 60 సీట్ల దాకా పాకే ఉన్నట్లు లెక్కే కదా 8 సీట్ల నుంచి. అంటే అందుచేత అతను స్టేట్మెంట్స్ పట్టినప్పుడు ప్రజలు ప్రతి ఒక్కడు కూడా ఆలోచిస్తున్నారు. అబద్ధం, ఇన్స్టెంట్ అబద్ధం మాట్లాడినా ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. అందులోకి తెలంగాణ ప్రజలు ఉద్యమ పోరాటం స్ఫూర్తితో వచ్చిన వాళ్ళు, అంటే చాలా అమాయకులని అనకూడదు కానీ ప్రతిదీ ఆలోచిస్తారు. వాళ్ళ వరకు వాళ్ళు చెప్తారు అన్నమాట. వాళ్ళ మీద ఏదైనా ఇబ్బంది పడినప్పుడు డెఫినెట్గా వాళ్ళు స్పందిస్తారు, చాలా స్ట్రాంగ్గా రియాక్షన్ చూపిస్తారు అన్నమాట. అంటే మొన్న ఈ కల్లబుల్లి మాటలు నమ్మి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్న దాన్ని తీసుకోవడం వల్ల అసెంబ్లీలో గెలిచారు, కానీ అదే అత్యవసరతోటి ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో నమ్మలేదు అన్నమాట. ఈ క్యాడరు కాంగ్రెస్ క్యాడర్ ఉన్న చోట గెలిచిన చోట్ల పాత దాంట్లో అలాగే గెలుచుకుంటూ వచ్చారు. అక్కడ కూడా మేము ఒక ఖమ్మమును ఇంకో సెగ్మెంట్లో తప్ప మిగతా అన్ని చోట్ల కూడా మేము మ్యాక్సిమం 2nd ప్లేస్లో ఉన్నాం. అనూహ్యంగా పెద్దపల్లి లాంటి స్థానంలో కూడా మీ పార్టీ 2nd ప్లేస్. అసలు పెద్దపల్లి, వరంగల్, భువనగిరి, జహీరాబాద్ ఈ కూడా కంపల్సరీ 4 గెలుస్తాం అనుకున్నాం కంపల్సరీగా. అవి జస్ట్ మిస్ అయింది మాకు. వీ విల్ ట్రై నెక్స్ట్ అన్నింటిలో కూడా 4 సెగ్మెంట్లలో కూడా మేము అసెంబ్లీలు అన్నీ గెలిచి తీరుతాం ఖచ్చితంగా. నెక్స్ట్ అసెంబ్లీకి మేము 80 నుంచి 88 వరకు గెలుస్తాం. బీజేపీ పార్టీ ఇండిపెండెంట్గా. సార్ ఇంకో మాట చెప్పండి, తెలంగాణలో యాక్చువల్గా చాలా పెద్ద వార్త ఒకటి ఇప్పుడు చాలా జనాల మధ్యలో చాలా ఎక్కువగా అగ్రెసివ్గా స్పెక్యులేట్ అవుతా ఉన్నది ఏంటంటే, కేసీఆర్ వచ్చేసి బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నాడు, బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయబోతున్నాడు అనేటువంటి మాట చాలా బలంగా స్పెక్యులేట్ అవుతుంది ఇంటర్నల్గా. అంత లేదండి, కేసీఆర్ గారు వాళ్ళకి వారసత్వం ఉంది, అన్నీ ఉన్నాడు, పార్టీ పెట్టుకుని దేశ ఉద్యమ నాయకుడు. ఆయనకుండేది ఆయన వస్తాడని బీజేపీలో కలుపుతాడని అనుకోము, అలా కలుపుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా మాకు లేదు. ఏంటి మా పార్టీ బలం మాకు సొంతంగా ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. అది స్పెక్యులేషన్ దాని గురించి, ఎందుకంటే వారసులు ఉన్నారు కాబట్టి వాళ్ళు సొంతంగా ప్రూవ్ చేసుకుంటే ట్రై చేస్తారు తప్ప. ఇప్పుడు ఎంత ఓడిపోయినా తమిళనాడులో ఒకసారి జయలలితకి 2 సీట్లు వచ్చినాయి, డిఎంఏకి 4 సీట్లు వచ్చాయి, అయినా మళ్ళీ తిరిగి వెంటనే 5 సంవత్సరాలు పుంజుకున్నారు కదా. కరెక్ట్.
ఇప్పుడు మొన్న 23 సీట్లు తెలుగుదేశానికి వచ్చినప్పుడు మళ్ళీ కూటమి వచ్చింది. జగన్ 11 సీట్లు 151 11 మళ్ళీ అతను పుంజుకోవచ్చు చెప్పలేం కదా. 5 ఏళ్ళు ఏమైనా జరగచ్చు. ఇప్పుడు కేసీఆర్ కూడా అలాగే ఏం చెప్పలేం కదా. కానీ ఇక్కడ ఒక పెద్ద మాట వినిపిస్తుంది సార్, కవిత బెయిల్ విషయమే కావచ్చు, ఇప్పుడు కొత్తగా కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఫైల్ అవుతున్నటువంటి కేసులే కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ఇంతకుముందు చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని బయటికి తీస్తూ ఉన్నారు. దీని వెనకాల కూడా బీజేపీ రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారు అనేటువంటి మాట ఒకటి చాలా బలంగా వినిపిస్తా ఉంది. అంటే ఇక్కడ ఒకటి మీరు గుర్తించాలండి, గతంలో ఈ అన్ని వ్యవస్థలు సిబిఐ కానీ ఈడీ కానీ ఇన్ని కానీ పనిచేయాలంటే పైన పొలిటికల్ ప్రెషర్ ఉండేది. మోడీ గారు వచ్చిన తర్వాత అట్లకి పొలిటికల్ ప్రెషర్ లేదు. వాటిదంతా స్వతంత్రంగా పనిచేసుకుపోతున్నాయి కాబట్టి అందరి మీద పడుతున్నాయి. అదేంటంటే మోడీ గారు చేయించారన్నది ప్రాపగాండా బాగా ఎక్కువగా చేస్తాను బీజేపీ పార్టీ. మాకు అంత అవసరం లేదు, చేయించక్కర్లేదు. అలాగే ఈ విషయంలో రేవంత్ రెడ్డి బీజేపీ కలవాల్సిన పని లేదు. దాని గురించి మన అనవసరం. అప్పుడు యాక్చువల్గా కేసీఆర్ గారు వెళ్ళిపోవాలి, సహారా కేసులోనే ఎప్పుడూ వెళ్ళిపోవాలండి. మీకు సింపుల్ లాజిక్ అండి. కేసీఆర్కి ఇప్పుడు షిప్పింగ్ మినిస్టర్ ఇచ్చి 8 నెలల్లో ఇన్ఛార్జ్ తీసుకోవాలా. ఎందుకు తీసుకోలేదు, ఎవరు ఆలోచించలా. ఎప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడు తమిళనాడుకే ఉంటాయి షిప్పింగ్. అవును, అంటే వాళ్ళు చేసుకుని తమిళనాడుకి వచ్చేటప్పటికి పార్టీలు ఏదైనా కానీ వాళ్ళందరూ ఎంపీలు ఎక్కడ మినిస్టర్లు ఉన్నా సరే వాళ్ళ రాష్ట్ర స్వప్రయోజనాలు ఎక్కువ చూసుకుంటారు. కరెక్ట్. ఇప్పుడు మన ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు చేశారు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు చూడాల, దేశ ప్రయోజనాలు చూశాడు ఆయన. అప్పుడు ఈరోజు 8 నెలల్లో ఎందుకు షిప్పింగ్ మినిస్టర్ ఇన్ఛార్జ్ తీసుకోకుండా కూర్చోండి ఎవడో ఆలోచించలే. కారణం ఏమైంటుందంటారు సార్? మీరు కారణం ఆలోచన చేయండి, దాన్ని వెనకాలకి వెళ్ళండి. కేసీఆర్ ఏంటని మనోగతం అంటే అతను ఏంటి, ఎంత ఎలా కిట్టింది, ఏం చేశాడు అన్న చెప్పి. అలాగే సహారా స్కామ్ చాలా ఉంది. ఆయన కార్మిక శాఖ చేసినప్పుడు సహారా స్కామ్ ఉంది. దాన్ని కూడా పెట్టుకున్నా అతను వెళ్ళిపోతాడు. దాన్ని తీసుకున్నా పిఎఫ్ అని రకరకాలు చాలా ఉన్నాయండి. అన్నీ కూడా గతంలో మరి 10 సంవత్సరాల నుంచి చేసిన కృత్యాలు అన్నీ ఉన్నాయి. ఇంకా అవి తోడుకున్నా. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు కవిత వల్లనే కదా కేజ్రీవాల్ వెళ్ళిపోయినా, ఎవరు వెళ్ళిపోయినా, ఏ రకంగా వెళ్ళిపోయినా సరే నిప్పులేందు పొగరాదు. తప్పు చేయకుండా ఈడీ పట్టుకులు ఊరికి అరెస్ట్ చేసేది కదా. అవును, బెయిల్ అయితే ఎన్ని రోజులు రాకుండా దాన్ని ఆ న్యాయ వ్యవస్థలో అన్నీ ఉంటాయి కాబట్టి దాని గురించి స్పెక్యులేషన్ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్, టైం వేస్ట్. అంతే అంటారా? అంటే సార్ ఇంకో మాట చెప్పండి. ఇప్పుడు తెలంగాణ బీజేపీ పరిస్థితి చూస్తే నిన్నటి దాకా చాలా అగ్రెసివ్గా కనబడ్డారు. బట్ ఎందుకో సడన్గా అగ్రెషన్ పెంచారు. సీనియర్ కార్యకర్తలు ఎవరెవరైతే ఉన్నారో బీజేపీని కొన్నేళ్లుగా అంటిపెట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తల్ని కొంతమంది నాయకులు కలవట్లేదు, కొంతమంది అసలు వాళ్ళ వైపు చూడట్లేదు. నిన్న మొన్న వచ్చినటువంటి కార్యకర్తల్ని, నిన్న మొన్న వచ్చినట్టు వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులని, చిన్న సైజు నాయకుల్ని మాత్రమే ఎంటర్టైన్ చేస్తున్నారు అనేటువంటి మాట ఒకటి వస్తుంది. అలాంటిది ఏమి లేదు, అందరినీ కలుపుకుపోతున్నారు. ఇక్కడ ఎలా ఉండాలంటే అండి, పరుగు పందెం ఉంటుంది. ఎవడ ముందర పరిగెడితే ఆడు వెళ్తాడు, వెళ్దాంలే అనుకుంటే ఆడు వెనకబడిపోతూ ఉంటాడు. అది కాకుండా చెప్పాలంటే బీజేపీ పార్టీలో 2 తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలం కదా విషబీజాలు నాటారు. ఆ విషబీజాలు వృక్షాలు అయిపోయి ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే అమ్మ పెట్టదు అడుక్కోనేవారు, వాళ్ళు పని చేయనివారు, ఇంకొకళ్ళు పని చేయనివారు. ఏంటంటే వాళ్ళ ఎగ్జిస్టెన్సీ పోద్దని కొంతమంది ఉంటారు అన్నమాట. ఇలాంటి అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. మిగతా మంచి సిన్సియర్గా పనిచేసే కార్యకర్తలను కూడా పని చేయనివ్వకుండా ఇబ్బంది పెడతా ఉంటారు. ఇప్పుడు వాడినే మాట్లాడాలి, వాడితోనే ఉండాలంటే కాదు కదా. ఎంత ఇప్పుడు అగ్రెసివ్గా ఉండి పనిచేసే వర్కర్నే లీడర్ చూస్తూ ఉంటాడు. ఇదే ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మనము పార్టీ కోసం ఎదిగేటప్పుడు వచ్చేవాళ్ళు పార్టీలో అందరూ కూడా మనం ఏదో వస్తుంది ఏదో తిందామని కాదు, పార్టీ కోసం బతకాలి తప్ప పార్టీ మీద బతకటం నేర్చుకోకూడదు. అది మెయిన్ కావాలి. పార్టీ మీద బతకటం ఎక్కువైపోయింది చాలామంది. కొంతమంది పార్టీ కోసం బతకాలి. ఈ స్టేట్మెంట్ కొంతమందికి బాగా బలంగా తగిలిద్దేమో సార్. బట్ అది వాస్తవంగా కనిపిస్తూ ఉంది చాలా వరకు. బీజేపీలో ఎన్నడూ లేని ఒక విధానం ఇంకోటి కూడా ఏం కనిపిస్తూ ఉందంటే బీజేపీలో గ్రూపిజం. ఇది అన్నా అనుకున్న కొంతమంది బీజేపీ నాయకులు ఇంటర్నల్గా బాధపడుతూ చెప్పినటువంటి మాటలుగా కూడా మనం చాలా చోట్ల విన్నాము.
సో దీన్ని ఎలా చూస్తారు సార్? ఒక్కొక్క వర్గం అనేటువంటిది ఇంతకుముందు ఎన్నడూ లేదు బీజేపీ. అంటే నేను నా పని నేను చేసుకుంటూ పోతాను కాబట్టి వర్గాల దగ్గరికి వెళ్ళకుండా నాకు దాని గురించి ఎక్కువ ఆలోచించను, దాని గురించి నేను చూడను కూడా. ఎవరు నాకు పని చెప్పి అయ్యా అది ఇష్టాన్ని నాకు పని చెప్తే నేను పని చేసుకెళ్తాను. తెలుగు రాష్ట్రాల్లో కూడా నేను ఇప్పుడు మొన్న కూడా అక్కడికి వెళ్ళి పని చేసి వచ్చాను. ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి జాయింట్ కన్వీనర్ అయినా, మల్కాజ్గిరి 3-4 కాన్స్టిట్యున్సీలో చాలా వర్క్ చేశాను. అలాగే భువనగిరి కాన్స్టిట్యున్సీ, ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా గట్టిగా వర్క్ చేశాను. చేవేళ్ళ దాంట్లో శేర్లింగంపల్లి కానీ రాజేంద్ర నగర్లో గట్టిగా వర్క్ చేశాను. అంటే నాకున్న పరిధిలో నేను వర్క్ చేసుకుని పోతాను అనమాట. ఇప్పుడు ఎవరితో నేను పార్టీ కోసం పనిచేయాలి అంతే. పార్టీ నాకు బాధ్యత చెప్పింది అంతే, పార్టీ కోసం పనిచేయాలి, దట్స్ ఆల్. ఎంతవరకు చేసింది తర్వాత మనం పిల్లలు కంటాం కానీ రాతలు కనలేం కదా. అలాగే మనం పార్టీ కోసం వర్క్ చేయాలి. ఆ తర్వాత ఎప్పుడు వస్తుందో రావచ్చు, రాకపోవచ్చు. ఒకసారి ఎవరైనా ఫ్రెండ్ వస్తే టీ ఇస్తే అది డబుల్ టీ అని వస్తుంది, ఒకటి సింగిల్ టీ అని వస్తుంది, అంతే తప్ప మనం దాని గురించి ఆలోచించక్కర్లేదు. అంచేత నేను ఇలాంటి గ్రూపిజం కానీ వాటికి నా పని నేను చేసుకెళ్తాను. ఎవరికి ఎక్కువగా కాంప్రమైజ్ అవ్వాల్సిన కెపాసిటీ నా మనస్తత్వం నాది కాదు. రైట్ సార్, రానున్నటువంటి రోజుల్లో ఒకవేళ మళ్ళీ మంత్రిమండలి ఎక్స్పాన్షన్ ఉండేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 86-82 మంది వరకు కూడా మంత్రిమండలిలో ఛాన్స్ ఉంది కాబట్టి తెలంగాణ నుంచి ఇంకొకరిని సెంట్రల్ క్యాబినెట్లోకి తీసుకునేందుకు అవకాశం అనేటువంటి మాట మళ్ళీ ఎందుకో కొత్తగా వినిపిస్తూ ఉంది అక్కడక్కడ. అంటే ఇప్పుడు జనరల్గా 86 మంది అంటే నాకు తెలిసి 1 సంవత్సరం వరకు తీరు, ఎక్స్పాన్షన్ ఏమి ఉండదు. 2.5 years అయిన తర్వాత దీంట్లో మోడీ గారు ఏంటంటే రివ్యూ చేసుకున్న తర్వాత ఎవరైనా సరిగ్గా పని చేయకపోతే వాళ్ళు తీసేస్తారు తప్ప జనరల్గా ఉండదు. ఇదే కంటిన్యూషన్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ కొత్తగా ఎవరన్నా మా పార్టీలో వస్తే తర్వాత వాళ్ళకి ఏదైనా ఇవ్వాల్సి వస్తే ఇవ్వాల్సి ఉండదు తప్ప తెలంగాణ నుంచి ఇప్పుడు మనం ఆశ పెట్టుకోవాల్సిన అవసరం అంటే లేదని నేను అనుకుంటున్నాను. తెలంగాణకి ఇంకా వచ్చేది మరి మీద అది కాకుండా మినిస్ట్రీ కాకపోయినా ఇంకొక ఏదో ఇంపార్టెంట్ పొజిషన్ ఇచ్చి కార్యకర్తలు కానీ ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఎంపీలుగా గెలిచారు, అదొక ప్రమాణం అంతే కదా. అవును, మొత్తం స్టేట్ అంతా రిప్రజెంట్ చేయొచ్చు కదా సార్ ఢిల్లీలో కూర్చొని. రైట్ సార్, ఇదే సందర్భంలో ఇంకో మాట చెప్పండి నాకు. ఇప్పుడు ఒకవేళ కనుక నిజంగానే బండి సంజయ్ని కనుక బండి సంజయ్ ఎలాగో ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో ఉన్నాడు, ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ కిషన్ రెడ్డికి ఇచ్చారు ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉంటూనే. కానీ బీజేపీలో ఇంకొక మాట కూడా వినిపిస్తుంది సార్, ఒకటే వ్యక్తికి 2 పదవులు ఒకేసారి ఇవ్వరు అని. బట్ అది కిషన్ రెడ్డి గారి విషయంలో కాస్త డిఫరెంట్గా కనిపించింది. ఆయన కేంద్ర మంత్రిగా ఉంటూనే స్టేట్ చీఫ్గా కూడా ఉన్నారు ఆయన. అలా ఇప్పుడు నియమింపబడేటువంటి వ్యక్తికి అలా 2 పదవులు కట్టబెట్టేందుకు అవకాశం ఉందా, లేదా కేవలం ఆయన ఒక్క పదవిలోనే ఉండేందుకు అవకాశం ఉండబోతుంది? ఒక్క పదవులు 2 పదవుల లేదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గానే. ఎందుకంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ వీటికి కానీ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రెసిడెంటే ఉండాలి. కాబట్టి పార్ట్ టైం ఉంటాకి సరిపోదు అన్నమాట. ఇప్పుడు ఇద్దరికి ఇచ్చిన హోంశాఖ సహాయ మంత్రి ఆయన బొగ్గుగన్ల ఇద్దరు కూడా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయలేరు. ఎప్పుడు కూడా మోడీ గారి గవర్నమెంట్లో ఇదివరకు మినిస్టర్లు అంటే వేరు, ఇప్పుడు వేరు. మోడీ గారు అనుక్షణం 24 గంటల్లో 18 గంటలు పనిచేయవలసిందే. అందుచేత అటువంటి ఆస్కారం లేదు. ఫుల్ టైం అధ్యక్షుడు వస్తాడని మేము అనుకుంటున్నాం. రైట్ సార్, ఇక్కడ లోకల్ బాడీకి ఎలా ప్రిపేర్ అవుతుంది బీజేపీ పార్టీ? ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. తక్కువ సమయం లేదు, బాగా సమయం ఉంది. ఇప్పుడు ఇంకా 1 month ఈ గెలిచిన ఆనందంలో ఉంటాం. తర్వాత నుంచి అధ్యక్షుడు రాగానే వర్క్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ టైంకే స్టార్ట్ అవ్వాల్సింది సార్ లోకల్ బాడీకి సంబంధించి. బట్ గత పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఈయనేమో బీసీ కులగణన చేస్తాను, నేను కులగణన చేసేసి బీసీలో రిజర్వేషన్ పెంచుతా అనేటువంటి మాటలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు కులగన్న బీసీ రిజర్వేషన్ ఇవన్నీ కూడా ఏదో జనాల్ని రెచ్చగొట్టి ఏదో సాకు చేయటం తప్ప ఇప్పుడు గతం నుంచి ఎప్పటి నుంచి కూడా బీసీకి వచ్చి వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయండి. దాన్ని అంతకుమించి ఏం చేయలేడు ఆయన. అంతకుముందు అబ్నార్మల్గా ఏం చేయలేరు కదా. గతంలో ఎంత రిజర్వేషన్ రావాలో అంత రిజర్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే రేపు లేడీస్ ఎక్కువ పెరుగు 33% వచ్చేస్తాం. అది లేడీస్ని మనం ఎక్కువగా తయారు చేసుకోవాలి. అది కొద్దిగా కొద్ది పవర్ఫుల్ లేడీస్ని తయారు చేసుకుంటాం మంచిదని ఆలోచన. ఇవన్నీ ఏంటంటే కులగణన ఇవన్నీ కూడా జస్ట్ ఏంటంటే జనాలు మభ్య పెట్టాకి ఏదో మేము చేసామని చెప్పాకే తప్ప తప్పుదావ పట్టించటాకే కరెక్ట్ కాదు. అది కులగణన అనేది మళ్ళీ ఇవాళ వాటర్ లిస్ట్ చూసి కులగణన చేసేస్తానంటే
అది కరెక్ట్ కాదు కదా, ఓటర్ లిస్ట్ చూసుకోగలను ఎలా చేస్తాను. అందరికీ ఓట్లు ఉండవు కదా సార్. ఓట్లు. చాలా మంది నాకు తెలిసిన నాతో పాటు పనిచేసేటువంటి చాలా మంది ఫ్రెండ్సే ఎందుకు లేరా మాకు ఓటు అన్న వాళ్ళు ఉన్నారు కూడా. అది కరెక్ట్ కాదు, ఓటు కంపల్సరీ వేయాలండి, మన బాధ్యత. అట్లా ఓటు వేయనోడికి అన్ని పథకాలు బ్యాంక్ అకౌంట్స్ కూడా చీజ్ చేసి పడేయాలి. అలా చేస్తేనే జనాలకి వస్తుందేమో అని మొన్న చూసింది. ఎందుకంటే దేశ ప్రయోజనాలు ముఖ్యం కదా మనకి, దేశ ప్రయోజనాలు ముఖ్యం. ఇదివరకు మన దేశం ఎక్కడ ఉండదో తెలియదు, ఇప్పుడు మన దేశం ఎక్కడ, ప్రతి దేశంలో ఇదివరకు దుబాయ్లో మనవాడికి ఏదైనా అయితే ఎవడో పట్టించుకునేవాడు కాదు. నిజం. ఇప్పుడు 10 minutesలో మీకు యాక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. అది ఎంత గొప్పతనం. ఇదివరకు ప్రపంచంలో ఎక్కడ ఏదైనా ఇబ్బంది పడేవాళ్ళు, ఇప్పుడు ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారిని చూసి గౌరవిస్తున్నారు. బికాస్ ఆఫ్ ఆయన పోరాటం, ఆయన వ్యక్తిత్వం, నాన్ కరప్టర్ సంస్కరణలు, అందరితో మనం మిత్రత్వం ఎలా చేయాలి, ఏ కంట్రీతో ఎలా ఉండాలి, అది తెలిసిన వాడే గొప్ప నాయకుడు అండి ఏ దేశం. అందుకనే కానీ అన్ని దేశాలు మనం గౌరవిస్తాం చేయటం కాబట్టి. మరి ఈరోజుని ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా మనకి ఎంత గౌరవిస్తున్నాయి. అబుదాబి, దుబాయ్ ఎన్ని వెళ్ళినా సరే కంట్రీస్ అన్ని అరేబియన్ కంట్రీస్ ఎంత మనకి అక్కడ శివాలయాలు, రామాలయాలు అన్నీ నిర్మిస్తున్నారు. బట్ ఇంత చేసినా సార్ ముస్లిం ఓట్ని ఎందుకు కన్వర్ట్ చేసుకోలేకపోతుంది బీజేపీ తన వైపు? బీజేపీ అంటే ఏమి లేదండి బాబు, అందరూ కూడా రెచ్చగొట్టడమే. లాస్ట్ మినిట్కి ఇప్పుడు అసలు ఈసారి ఎలక్షన్లో ముస్లిమ్స్ మహిళలు చాలామంది ఓటేస్తాను, మళ్ళీ అట్లాంటిది కూడా ఎందుకు మిస్ అయిందో మాకు అర్థం కాదు. ఉత్తరప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ నేను అబ్జర్వ్ చేసింది, ఏదో స్టేట్మెంట్ ఇవ్వటం ఎవరో ఫుల్, అదొక మనకు ఇబ్బంది అవుతుందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఉండి కొలితే వాళ్ళు తెలుసుకోవడం అంటే ఈ ఒక మూర్ఖంగా వెళ్తుంది వేరుగా ఉంటుంది, ఆలోచనగా మనం బాగున్నాము, మన ఊరు బాగుందా, మన దేశం బాగుందా, మన సిటీ బాగుందా అని ఆలోచిస్తే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ సిటీ చూడండి, ఇప్పుడు డెవలప్మెంట్ ఇది గతంలో కానీ ఎంత బాగా డెవలప్మెంట్. మనం సిటీ బాగుండాలి మనం కోరుకుంటే మనం దానికి తగ్గట్టే ఓటు వేసుకుని దానికి తగ్గట్టే మనం ప్రవర్తిస్తే మనది ఇంకా బాగుంటుంది. అది తెలుసుకోవాలి, జనాలు తెలుసుకోవాలి. మెయిన్ ఏంటంటే మనకి ఓటేసే వాళ్ళు బయటికి రావట్లా. 46% ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్లో. అంటే చదువుకున్న తర్వాత కేకరకాయ అన్నాడు, చదువుకున్న ముందర కాకరకాయ అన్నాడు. ఇప్పుడు పల్లెటూరులో 65-70 వరకు ఓటు వెళ్ళింది. మరి ఇక్కడ 40 అంటే ఎంత, 40-45 అంటే ఎంత దౌర్భాగ్యం. అదొకటి మెసేజ్ బాగా వెళ్ళాలి, అదొక బాధాకరమైన విషయం. ఆ మెసేజ్ బాగా వెళ్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను అనమాట. వెళ్ళి అందరూ బాధ్యతగా యూత్ ఎట్టి పరిస్థితుల్లో ఓటేయాలి. ఓ బాధ్యత. మన ఆంధ్రప్రదేశ్లో 87% ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఓటేశారు. అవును, అమెరికా నుంచి కూడా టికెట్ డబ్బులు ఆళ్ళే పెట్టుకుని మరి వచ్చారు. అదేవిధంగా తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరగాలని నేను కోరుకుంటున్నాను. బట్ ఈసారి అదే ఎఫెక్ట్ అయిందని అనుకోవచ్చు కదా సార్. ఏపీ ఎలక్షన్స్ అంటే ఇక్కడ మనకి పార్లమెంట్ ఉండింది, అక్కడ వాళ్ళకి అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఒకే రోజు ఉండడం వల్ల ఇక్కడ నుంచి కూడా దాదాపు 30-35 లక్షల మంది ఓటర్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది కదా. అంటే ప్రతి బూత్ నుంచి 50-100 ఓట్లు వెళ్ళండి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ సిటీలో. అది పర్టికులర్గా కుకుట్పల్లి, మన సికింద్రాబాద్ పార్లమెంటు, చేవెళ్ళ పార్లమెంటు, మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి ఎక్కువ వెళ్ళిమాట. దీంతో ప్రతి బూత్కు 100-50 మినిమం వెళ్ళింది, బాగా వెళ్ళింది. అంటే మ్యాక్సిమం 15 లక్షలు వెళ్ళి ఉంటారు, అంత 30-35 లక్షలు వెళ్ళింది, 15 లక్షలు వెళ్ళి ఉంటారు. బట్ దాని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా కనబడింది. రైట్ సార్, ఒక మాట చెప్పండి, రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది బీజేపీ పార్టీది, లేదా లోకల్ బాడీతో సహా కలిపి అడుగుతున్నాను. డెఫినెట్గా లోకల్ బాడీ మొన్న 4 నుంచి 48కి వెళ్ళామండి. ఇది గ్రేటర్ హైదరాబాద్లో. ఈసారి డెఫినెట్గా కాషాయ జెండా ఎగరేసేస్తాం. మేయర్ పీఠాన్ని అధిష్టిస్తాం, అందులో తిరగలేదు. లోకల్ బాడీస్ చాలా తగ్గాపోరుగా మేము గెలుచుకుంటామండి, దాని గురించి ఇబ్బంది లేదు. ఇంకా ఉండి కొలితే అబద్ధాలు ఎన్నో రోజులు ఉండవు. ఇప్పుడు అన్నం కొండ మీద పొయ్యి మీద పెట్టి మంట పెడతామంటే ఇంత పంట లాగేస్తే ఇది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు అబద్ధాలు చెప్తా ఉన్నారు, పుల్లలు ఉండవు, కాయలిపోతాయి. తర్వాత ఇంక పెడతాక పుల్లలేదు, వీళ్ళు అబద్ధాలు చెప్పడానికి ఎన్ని ఉంటాయి. ప్రజలకి మొన్నే తెలిసిపోయాను, రైతు బంధు అని, రుణమాఫీ అని, రకరకాలు అని అన్నీ చెప్పారు, అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు కదా. చాలా మటుకి అయిపోతేనే కేంద్రంలో వస్తే రుణమాఫీ చేస్తాను. రుణమాఫీ ఎవడు అడిగాడు, బస్ ఫ్రీ ఎవడు అడిగాడు,
ఇప్పుడు రాష్ట్రాన్ని దివాలా తీయటే కానీ మొన్నటి వరకు నువ్వు కేసీఆర్ దివాలా తీయించాడు అన్నావు, మళ్ళీ నువ్వు అదే పరిస్థితి తీసుకెళ్తున్నావు కదా. బట్ సార్ ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అని అనుకోవచ్చు కాక మీ కూటమి పక్క రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రంలో కూడా అధికారంలో వచ్చింది, ఇప్పుడు వాళ్ళు కూడా ఫ్రీ బస్ ఇవ్వాల్సిందే కదా సార్. ఫ్రీ బస్ ప్రామిస్ చేయలేదండి వాళ్ళు, మేనిఫెస్టోలో ఉంది కదా సార్. మేనిఫెస్టోలో ఫ్రీ బస్ చేయలేదు, ప్రామిస్ చేయలేదు. మేనిఫెస్టోలో పెట్టారు కానీ ప్రామిస్ చేయలేదు. మేనిఫెస్టోలో ఉన్నాయని కరెక్ట్గా చేయలేదు కానీ వాళ్ళు హామీ ఇవ్వాల. ఓకే, పెన్షన్ హామీ ఇచ్చారు, ఇంకో డిఎస్సీలు 2-3 హామీలు ఇచ్చారు తప్ప ఇట్లాంటి కొన్ని కొద్దిగా ఇవే కరెక్ట్ కాదండి. ఉచిత పథకాల వలన ప్రజలను సోమరిపోతు చేయటం వలన, గతంలో అక్కడ చూసాం ఇక్కడ ప్రజలను సోమరిపోతులు చేయటం వలన. రైట్. రాష్ట్రంలో ఫైనల్గా సార్ మీరు అన్నట్టుగా జమిలీ గనక వస్తే ఏ విధంగా ఉండబోతుంది బీజేపీ ప్రభావం, దేశవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది, రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది? దేశవ్యాప్తంగా యాక్ షాట్, గన్ షాట్, క్లీన్ స్వీప్ చేస్తాం, ఇబ్బంది లేదు. అలాగే స్టేట్లో కూడా అంతే, తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగుంటుంది. బీజేపీ బాగా అనూహ్యంగా పుంజుకుంటుంది జమిలీ ఎలక్షన్ వస్తే. అంటే అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు కదండి, డబ్బులు సర్కారు అన్ని ఆలోచనలు. మళ్ళీ 2-3 సంవత్సరాల్లో ఈ జమిలీ ఎలక్షన్ వచ్చే మా సంస్కరణలు కానీ మనం చేసే పనులు కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సార్. ఇప్పుడు అంటే అది ఇప్పటి నుంచే ఊతం పోసినట్టు అనుకోవచ్చా? ఊతం పోసినట్టే డెఫినెట్గా, ఎందుకంటే కొంచెం ఫెరోషియస్ డెసిషన్స్ తీసుకుంటారు. మెజారిటీ మాకు సొంతంగా లేకపోయినా కానీ చాలా ఫెరోషియస్గానే వెళ్తారు, అందులో తిరగలేదు. గత 10 సంవత్సరాల నుంచి ఎలా పరిపాలన చేశారు అదే విధంగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు అన్నమాట. బట్ వినిపించిన మాట ఏంటంటే గత 10 సంవత్సరాల కంటే ఇంకా ఫిరోషియస్ గా కనిపిస్తాడు మోడీ ఈసారి, చూడని మనిషిని మీరు చూస్తారు డెఫినెట్గా. అంటే ఏ రకమైనటువంటి, అంటే ఏమైనా మీరు మాకు అర్థమయ్యేలాగా ఎలాంటి డెసిషన్స్ ఉండబోతున్నాయని ఏమైనా హింట్ ఇవ్వగలరా? అంటే వాళ్ళు ఏంటి అంటే కొద్దిగా మన భారతదేశానికి కావాల్సిన మంచికి కావాల్సినవి కూడా సీరియస్ డెసిషన్ తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. రైట్. మీరు అంటే ఒక మాటగా చెప్పండి సార్, స్టేట్లో ఎవరు పార్టీ చీఫ్గా అయితే? పార్టీ చీఫ్గా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు. మాస్ లీడర్స్, ఇప్పుడు బండి సంజయ్ గారు వచ్చారు, మాస్ లీడర్, ప్యూర్ మాస్ లీడరు. ప్రతి కార్యకర్తను పట్టించుకుంది, ఎందుకంటే ఎప్పుడు కూడా కార్యకర్తను పట్టించుకున్నప్పుడే వాళ్ళు ముందుకెళ్తారు. వాళ్ళు ఒక నాయకుడు కావాలంటే 10 మంది లీడర్ని తయారు చేయాలన్నమాట. లీడర్ వేరు, నాయకుడు వేరు. 10 మంది లీడర్ని తయారు చేస్తే నాయకుడు. వైఎస్ఆర్ ఉన్నాడు నాయకుడు, ఎన్టీ రామారావు ఉన్నాడు నాయకుడు, 100 మంది లీడర్లు తయారు చేశారు, ఎమ్మెల్యేలు తయారు చేశారు. అలాగే బండి సంజయ్ నాయకత్వంలో లీడర్స్ చాలామంది పుట్టుకొచ్చారు. లీడర్స్ మీరు అబ్జర్వ్ చేసుకోండి, అంతకుముందు లేని విధంగా బీజేపీ పార్టీ వచ్చిందంటే బండి సంజయ్ వచ్చిన తర్వాత నాయకులు పుట్టుకొచ్చారు అనూహ్యంగా. అలాగే అలాంటి నాయకుడు వస్తే ఆ చరిష్మా కొనసాగుతూ కార్యకర్తను పట్టించుకోవాలి, ఏం జరుగుతుంది, పరిగెత్తి కూర్చోవాలి, వెళ్ళాలి, ఏం చేయాలి. జనరల్గా వచ్చేది ఏంటంటే పోలీస్ స్టేషన్ గొడవను, రెవెన్యూ గొడవ తప్ప ఇంకే పనులు ఉండవు ఎవరికైనా సరే. జనరల్గా పెద్ద పనులు ఏమి ఉండవు మన కార్యకర్తలందరికీ కూడా. ఆ రెండింటిని ఫుల్ఫిల్ చేయగలగాలన్నమాట. అదేంటంటే లోకల్గా పెద్ద నుంచి మళ్ళీ నియోజకవర్గ స్థాయికి నాయకుడు పట్టించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన గ్రామంలో ఉన్న లేదా మన కార్యకర్తలు రక్షణ పొందుతారు, మన గురించి పోరాడతారు, వెళ్ళిద్దరు 10 మంది రావడం జరుగుతుంది. ఇట్లా చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. చూద్దాం సార్, అలాంటి రోజు రావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎదుగుతున్నటువంటి తరుణం ఇది. అపోజిషన్లో చాలా స్ట్రాంగ్ లీడర్ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. అలాగే మీ ఇంకోటి అఫ్కోర్స్ దెబ్బతిన్న పులి లాంటివాడే కేసీఆర్ లాంటివాడు, ఎట్టి పరిస్థితుల్లో కాదని అనలేము. సో మీకు నిజంగానే కిషన్ రెడ్డి లాంటి సౌమ్యుడు కాకుండా నిజంగానే చాలా ఫిరోషియస్గా ఉండే బండి సంజయ్ లాంటివాడే కావాలి మీకు. అదర్వైజ్ చాలా కష్టం మీ పార్టీ తేరుకోవడం స్టేట్లో. ఇప్పుడు అవతలోడు మాట్లాడే బట్టే మనం మాట్లాడాలి. అవును, ఇప్పుడు కేసీఆర్ గారు ఇష్టమైన బుద్ధులు తిట్టేవాడు, దాని తగ్గట్టే సంజయ్ గారు మాట్లాడేవాడు. అదే అంటున్నాను సార్. ఇప్పుడు దాని తగ్గట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేవాడు. అందుచేత ఎవరికాళ్ళు సక్సెస్ మాట. మనం ఏంటంటే ఇట్లాగే అగ్రెసివ్గా ఉండాలి, సమాధానం చెప్పగలగాలి, డి అంటే డి అని ఉండాలి. ఇప్పుడు అన్నాయమాల వచ్చాడు సార్ తమిళనాడు, 18% వరకు ఓటింగ్ తీసుకెళ్ళి చాలా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మాకు చాలా ఓటింగ్ వచ్చింది కదా. అట్లాగే ఇప్పుడు కేరళ ఏమీ లేదని సురేష్ గోపి గెలిచాడు, సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. మీరు ఇట్లాగే ఏంటంటే ప్రతి చోట్ల కూడా సౌత్ పెరుగుతున్నామట. సౌత్ ఆల్రెడీ ఓపెన్ అయింది, తెలంగాణ ద్వారా ఓపెన్ అయింది కాబట్టి ఇంకా మేము నెక్స్ట్ దానికి బలపడతాం బాగా.
సో ఎట్టి పరిస్థితుల్లో మీరు అధికారం చేపట్టేందుకైతే ఆస్కారం చూస్తున్నారు ఖచ్చితంగా తెలంగాణలో. తెలంగాణ డెఫినెట్గా నెక్స్ట్ టైం మాకు 6-3-3 వరకు నెక్స్ట్ ఎలక్షన్లో మేమే అధికారం అండి. ఖచ్చితంగా కొన్ని జిల్లా పరిషత్తులు కూడా ఈలోకి జిల్లా పరిషత్తులు కూడా గెలుచుకుంటాం, అందులో తిరగలేదు. చాలా ఆశంగా కనిపిస్తా ఉన్నారు సార్ మీరు మాకైతే. అట్లా అని కాదు, అంటే ఇప్పుడు ఒక నాయకుడు ఒక లీడర్ తయారయ్యాడంటే వాడు జడ్పీటీసీ వాళ్ళనో ఎంపీటీసీ వాళ్ళనో జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళు ట్రయల్స్లో ఉంటాడు. అవును, అది ఒకటి ప్రతి ఒక్కళ్ళ ఆలోచన ఎలా వచ్చిందంటేనండి, బీజేపీ పార్టీలో ఓపిక్గా ఉంటే మనం ఏ పదమైనా సాధించవచ్చు. ఇది ప్రూవ్ అయింది గత కొన్నేళ్ళుగా. అది మళ్ళీ రీసెంట్గా 1 year 2 years సంజయ్కి సామాన్య కార్యకర్త, అతనికి ఎంపీ ఇచ్చారు, గెలిచాడు, స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చారు, మినిస్టర్ అయిపోయాడు. సంజయ్ విషయం మాత్రం నిజంగా అనూహ్యం సార్. సంజయ్ ఒకరు, తర్వాత ఏపీలో ఆయన శ్రీనివాసరావు ఇప్పుడు ఉన్నారు సామాన్య కార్యకర్త, అన్ని పదవులు నిర్వహించాడు, స్టేట్ సెక్రటరీ చేస్తున్నాడు, ఇచ్చాడు, ఎంపీ ఇచ్చారు, మినిస్టర్ ఇచ్చారు. అంటే బీజేపీ పార్టీలో ఉంటే నేనైనా మినిస్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా, రేపు నేనైనా సీఎం అవ్వచ్చు, చెప్పలేం కదా. దానికి పెద్ద ఎగ్జాంపుల్ మోహన్ యాదవ్ ఇప్పుడు ఒరిస్సా ముఖ్యమంత్రి, సామాన్య చిన్న పెంకుటిల్లు, అతనికి చిన్న పెంకుటిల్లు, వాళ్ళ భార్యకి కూడా ఆయన చీఫ్ మినిస్టర్ అయినట్టు తెలియదు, టీవీలో చూస్తుందట. అంటే ఎంత విచిత్రం అంటే ఇప్పుడు ఆలోచన కుర్రల్లో యూత్లో కూడా పొలిటికల్గా వచ్చే వాళ్ళందరికీ కూడా ఓహో బీజేపీ పార్టీలో వస్తే మనకి ఈ పొజిషన్ వస్తుంది, మనం 10 ఏళ్ళు 5 ఏళ్ళు 2-3 ఏళ్ళు తిరిగినా మనకు భరోసా ఉంటుంది. మనకి బీజేపీ పార్టీలో డబ్బు పార్టీ చూడదు, లేకపోతే వెనకాల ఆడ రికమెండ్ చేసాడా ఈడ రికమెండ్ చేసాడా అని చూడదు, ఆడు వర్కరా కాదా అన్నది చూస్తుంది, ఆడ వ్యక్తిత్వం వర్కర్ ఎలాంటిది. ఈ విషయంలో సార్ నిజంగానే మెచ్చుకోవాలి, ఎందుకంటే బీజేపీని ఒకటి ఛత్తీస్గఢ్ సీఎం, మధ్యప్రదేశ్ సీఎం, ఆ తర్వాత ఇప్పుడు ఒరిస్సా సీఎం, భజన్లాల్ శర్మ రాజస్థాన్ సీఎం కంప్లీట్లీ అవుట్ ఆఫ్ నోవేర్. నాకు తెలిసి అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్ యాదవ్ గారికి నేను కలవడం జరిగింది కూడా. ఆయన హీ వాజ్ దేర్ విత్ అస్ ఫర్ 2 days. ఆయన వెళ్ళిపోయిన 3rd day ఆయనకి సీఎం గా అనౌన్స్ చేశారు ఇక్కడ అసెంబ్లీలో. మీకు గుర్తుండే ఉండొచ్చు, మీరు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కాబట్టి. సో అందుచేత ప్రతి వాడు కూడా ఈ ఆలోచనలో ఉన్నారు. అందుచేత ఆ బీజేపీలోకి వెళ్దామన్న యూత్లోది కొత్తగా వచ్చే లీడర్షిప్లో కానీ మిగతా పార్టీ నుంచి వచ్చేవాళ్ళు కానీ నాకు తెలిసి బీఆర్ఎస్ నుంచి అంతగా షిఫ్ట్ అవుతున్నారు. అలాగే కొన్ని రోజులు పోయేదాకా కాంగ్రెస్ నుంచి కూడా షిఫ్ట్ అవుతారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నా కానీ రేపొద్దున బాడీ ఎలక్షన్ కూడా మనం ఏంటంటే ఫ్రెష్ క్యాండిడేట్ని తయారు చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు లోకల్ బాడీస్ నుంచి కూడా తయారు చేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ దానికి ఎమ్మెల్యేస్కి ఫ్రెష్ క్యాండిడేట్స్. ఇప్పుడు పాత సీసాలో కొత్త సారా పోయకూడదు, అర్థమైందండి. ఇప్పుడు అంతా అదే అవుతుంది కదా, చాలా వరకు అదే సీసాలో పాత సీరా, కొత్త సీసాలో పాత సారా పోతున్నారు వంట. అట్లా కాదు, కొద్దిగా అంతా క్యాడర్ వచ్చి వస్తుంది. నెక్స్ట్ అందరూ కూడా బీజేపీకి అట్రాక్ట్ అవుతున్నారు, విలేజ్లో కానీ ప్రతి చోట బీజేపీలో చేయాలి బాగుంటుంది, ఓహో నాకు ఇది వస్తుంది దానికి తగ్గట్టు కూడా పార్టీ కూడా కొంచెం సహకారం అందిస్తే ఎవరెవరు ఎక్కడ గుర్తించి నాయకులను గుర్తించి లిఫ్ట్ చేస్తే బాగుంటుంది. ప్రక్షాళన అయితే 100% జరగబోతుంది. చాలా ప్రక్షాళన అయితే జరుగుతుందండి, 100 చాలా మార్పులు వస్తాయి. సో స్టేట్లో చూడబోతున్నాయి, ఎందుకంటే పార్టీ మీద బతుకుతున్నాం, చాలా పార్టీ కోసం బతికోళ్ళ కోసం మనం అన్న ఆలోచన, నా పర్సనల్ ఒపీనియన్. చూద్దాం సార్, అలాంటి వ్యక్తే మీకు మీ నాయకత్వాన్ని మీ పార్టీని నడిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సమగ్రవంతంగా ఎట్లా చూసుకున్నా కానీ రాష్ట్రం బాగుండాలి. రాష్ట్రం బాగుండాలంటే అన్ని పార్టీల మధ్య సరైన కాంపిటీషన్ ఉండాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే మంచి రాజకీయాలు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఇది నేను ఒక సామాన్యుడిగా, ఒక సామాన్యమైన ఓటర్గా, నేనేదో ఒక జర్నలిస్ట్గానో లేదంటే ఇంకెవరి మీద ఉన్నటువంటి ఎక్కువ ఇష్టంతోనో చెప్పట్లేదు నేను. ఎందుకంటే రాజకీయాలు బాగుండాలి, అప్పుడే రాజ్యం బాగుంటుందని ముమ్మాటికి నమ్మేటువంటి వ్యక్తిని నేను. సో ఐ హోప్ మీ ఎక్స్పీరియన్స్లో కూడా అదే మీరు ఒప్పుకుంటారని నేను అనుకుంటాను. డెఫినెట్గా ఎప్పుడు కూడా ప్రత్యర్థులు కూడా స్ట్రాంగ్గా ఉండాలండి. ఉన్నప్పుడే మనకి పోరాట పట్టమే ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ప్రజలకి ఏం చేయాలి, ప్రజలకి మంచిగా. ఇప్పుడు ప్రజలకి పక్షాన్ని పోరాడేది ప్రతిపక్షం, అవును, వాళ్ళకి ఏం జరగట్లేదు. ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందజేయాలని అధికార పక్షం, ఇలా ఉండాలన్నమాట. ఈ అధికార పక్షం తప్పు చేసినప్పుడు వెంటనే ప్రతిపక్షం గట్టిగా క్వశ్చన్ చేయగలిగితే చాలా బాగుంటుంది అన్నమాట.
అంతే క్వశ్చన్ చేయకుండా పారిపోయి అసెంబ్లీలు వదిలేసి ఎవరికాళ్ళు ఇంట్లో పడుకుంటే కరెక్ట్ కాదు. డెఫినెట్గా మా ఎమ్మెల్యేలు 8 ఫిరంగులు ఇన్ని కూడా మామూలు ఫిరంగులు కాదన్నీ కూడా ఎవరికాళ్ళు వాగ్దాటిగా చేసేవాళ్ళే. అంచేత మాకు నెక్స్ట్ బాగుంటుంది. ప్రతి ఒక్కరు యూత్ కూడా బీజేపీలో రావడానికి ట్రై చేస్తున్నారు, పార్టీ ప్రక్షాళన చేసి. సార్ బీజేపీలో జాయినింగ్స్ ఏమైనా ఉండబోతున్నాయి బీఆర్ఎస్ నుంచి? ఇంకా ఆటోమేటిక్గా వస్తూనే ఉంటారు సార్, ఇంకా అంతే, అది ఫ్లో అది. ఇంకా మీరు గేట్లు ఎత్తబోతున్నారు? గేట్లు ఏముందండి మనకు వచ్చేప్పుడు, గేట్లు ఏముందని వాళ్ళు వస్తున్నారనుకో గేట్లు ఎత్తు. ఎప్పుడు ఒక పార్టీ ఉందంటే పార్టీ పెరగటానికి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ పార్టీ. ఇంకా మాకు ఆ పార్టీలో వెళ్తే మా బలం పెంచుకుంటున్నాం. మాకు అందరూ కావాలి కదా, మాకు అన్ని రకాల వ్యక్తులు కావాలి, పార్టీని పెంచుకోవాలి. రేపొద్దున ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆల్రెడీ గెలిచిన వాళ్ళు వచ్చి మీ పార్టీలో జాయిన్ అయితే రేపు పొద్దున మళ్ళీ మీరు వీళ్ళకే కదా టికెట్లు ఇచ్చేది. అప్పుడు కొత్త నాయకులు ఎక్కడి నుంచి మీరు తీసుకురావడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు అయిపోయింది. రేపు పొద్దున సర్వేలు దాంట్లో కొంతమంది పోటీ చేయొచ్చు, చేయకపోవచ్చు, రకరకాల ఉంటాయి స్టాండర్డ్స్. ఇప్పుడు 117 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 117 కాన్స్టిట్యున్సీలు ఇప్పుడు మాకు నాయకులు 8 మంది ఉన్నారు. దాంట్లో ఇంకొక 10-15 ఒక 20-30 మంది నాయకులు మా వాళ్ళు పాత మన పోటీ చేసి గట్టి స్ట్రాంగ్ అయిన తర్వాత అంతా కొత్త వాళ్ళు తీసుకురావాలి కదా. ఏదో 50% కొత్త వాళ్ళు తీసుకురావాలి కదా. ఇప్పుడు ఎప్పుడు పాత వాళ్ళనే కదండి. కొత్త నాయకత్వం తరానికి కూడా మనం రాజకీయ వారసత్వం అందుబాటుచాలమంటాడు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు శివరాజ్ సింగ్ మోహన్ యాదవ్కి ఎందుకు ఇచ్చారు? రాజస్థాన్లో వసుంధరాజన్ గారు భజనలాల్ శర్మకి ఎందుకు ఇచ్చారు? కొత్త వాటర్ ప్లస్ ఫ్రెష్ ఫేస్. ఇప్పుడు వెనకాల వాళ్ళకి వారసత్వం రావాలి కదా. వీళ్ళు పెరిగి కొలితే వెనకాల వాళ్ళు ట్రైన్ అప్ అయ్యి ఎక్స్పీరియన్స్ వచ్చి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడే విధంగా వెళ్ళాలని కోరిక. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత టైం ఇచ్చి నాతో పాటు మాట్లాడేందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో అది లక్ష్మీనారాయణ గారితో, బీజేపీ సీనియర్ లీడర్తో మాటమంతి. ఒకటైతే వాస్తవం, నేను ఒక కామన్ మ్యాన్గా, ఒక ఓటర్గా మాత్రం నేను కోరుకునేది ఎప్పుడు ఏంటంటే మంచి రాజకీయాలు చూడాలని. అపోజిషన్లో ఉండేవాళ్ళు, అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ఇద్దరు పోటాపోటీగా ఉంటేనే రాజ్యం బాగుంటుంది. రాజ్యం అంటే అది స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ఎక్కడైనా సరే. సో హవెవర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కాలేజ్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.